హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు బచ్చల కూర పచ్చడి చేద్దాము. బచ్చల కూర పచ్చడి ఏంటి అనుకుంటున్నారా? హెల్త్కి చాలా మంచిదండి. తినడానికి కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. బచ్చల కూర, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, చిన్న నిమ్మకాయ అంత, చింతపండు, కొంచెం శనగపప్పు. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎల్లిపాయలు వేసి మంచిగా వేయించుకోవాలి. వేగిన తర్వాత శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర కూడా వేసి బాగా వేయించండి. రంగు మారి మంచి సువాసన రావాలి. అప్పుడు బాగా టేస్ట్ బాగుంటుంది పచ్చడి. వేగినాయి కదా, ఇప్పుడు బచ్చల కూర వేసేద్దాం. పిల్లలకి బ్లడ్ తక్కువగా ఉంటుంది కదండి, అలాంటి పిల్లలకి బచ్చల కూర చేసి పెడితే చాలా మంచిది. బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చాలా సింపుల్. ఇంకా బచ్చల కూర అంతా వేసేసి బాగా మగ్గబెట్టాలి. మూత పెట్టేసి మగ్గిస్తే మంచిగా ఉంటుంది. చింతపండు కూడా వేసేయాలి. కలిపి రుచికి సరిపడగా సాల్ట్. చూడండి, ఇలా దగ్గరికి అయింది కదా. ఆకుకూర కూడా వేసేసాం మనం. ఇలా దగ్గరికి అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని, ఎక్కువ మిక్సీ పట్టొద్దండి, కచ్చా పచ్చగా పెట్టాలి. ఇంకా పోపు కోసము మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవి బాగా వేయించాలండి. వేయించిన తర్వాత బాగా వేగుతున్నాయి కదా, మంచిగా వేగనిచ్చి మిగతాయి కూడా వేసి బాగా వేయించాలి. తర్వాత ఇదంతా పచ్చళ్ళకైనా వేసుకోవచ్చు, పచ్చడి ముద్దలు వేసుకోవచ్చు, ఏం కాదు. చూసారా, ఎక్కువ మిక్సీ పట్టొద్దండి, మెత్తగా ఇలా బరకగా ఉండాలి. ఇది కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఇలా వేసుకుని కొంచెం పైనుంచి నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి. పిల్లలకి చాలా హెల్దీ. తప్పకుండా చేసి పెట్టండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.